అంతమవుతుందా? అలనారాయణ గారు మిత్రులు కోరుకునేటట్టు అంతం అయ్యేటట్టు చేస్తామా? ఇంపాసిబుల్. తాత్కాలికంగా 6 రోజులు 10 రోజులు ఇంకేదైనా ఇష్యూ వస్తే తగాదా పెట్టి ఏమిటి రాత్రులు చెప్పగలుగుతాను తప్ప దీనికి నాయకత్వం నేతృత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు చిన్న పత్రికలు కాదు, ఏదో డబ్బులు తీసుకుని రాస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. చిన్న పత్రికలు కాదు ఇచ్చేసేది, టైమ్స్ ఆఫ్ ఇండియా చేస్తుంది. దాని టర్నోవర్ దాదాపు ఒక 5,000 కోట్లైనా ఉంటుంది. 5,000 కోట్లు. ప్రొఫెషన్ని అప్రతిష్టపాలు చేసి ఇవాళ బజార్లో ఒక సరుకుగా జర్నలిజాన్ని పెట్టినటువంటి ఖ్యాతి, అపఖ్యాతి ఆ పత్రికకి దక్కుతుంది. మేము పేట్ న్యూస్కు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వేసినటువంటి కమిటీ నా అధ్యక్షతనే వేశారు. మేము ఇచ్చిన కమిటీ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం ఉంది, పార్లమెంట్కి ముందు ఉంది. ఇద్దరు సభ్యులు, నేను కన్వీనర్గా ఇంకొక మిత్రుడు ఉన్న దాంట్లో మేము పేట్ న్యూస్ను అరికట్టడానికి యాజమాన్యాలందరినీ అడుగుతుంటే ఇది రైతు అని వాదించిన యాజమాన్యం ఏదైనా ఉంటే, తప్పేమిటి అని వాదించినటువంటి యాజమాన్యం ఏదైనా ఉంటే వారు మాకు ఒక రాష్ట్రం చెప్పారు. అప్పటికి వెలుగులోకి వచ్చింది. మీరు ఇప్పుడు పేట్ న్యూస్ అని పొలిటికల్ ఎన్నికలకు సంబంధించి అంటున్నారు. మేము ఎప్పుడూ ఇచ్చేసాం. అప్పటికే 64 కంపెనీల్లో టైమ్స్ ఆఫ్ ఇండియాకు అనేక కంపెనీలు ఎవరు పెట్టారు? ఒక పారిశ్రామికవేత్తనే పెట్టాడు. అనేక కంపెనీలు స్వతహా ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయి. అనేక కంపెనీల్లో డబ్బులు పెట్టి వాటాలు ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయి. వారికి 64-62 కంపెనీల్లో మేము మీరు ఉత్పత్తి చేసే ప్రొడక్ట్ చేసేటటువంటి ప్రోడక్ట్కి మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సిన పని లేదు. మీ గురించి మేము రాస్తాము, మీ దాంట్లో షేర్స్ ఇవ్వాలి. 64 కంపెనీల్లో సిమెంట్ కంపెనీ, ఫార్మాసిటికల్ కంపెనీ, స్టీల్ కంపెనీ, ఔషధాలకి అన్నిట్లలో 64 కంపెనీల్లో మేము మీకు సానుకూలంగా రాస్తాము. మీ సిమెంట్ ఎలాంటిదంటే భీముడు కూడా దాన్ని కట్టిన గోడను కూర్చలేడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రాస్తే అడ్వర్టైజ్మెంట్ కాదు, అది మేము రాస్తాం ఎడిటోరియల్ కాలమ్స్లో. ఆ రకంగా 64 ఇది మేము రిపోర్ట్ ఇచ్చి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. అది అనుసరించాయి హిందుస్థాన్ టైమ్స్. వాళ్ళకి తీసేశారు. మీ తరఫున మనం అడ్వర్టైజ్మెంట్ ప్రకటించండి, అడ్వర్టైజ్మెంట్ అయ్యండి, సభల గురించి ఏం రాయం, ఇది బ్రహ్మాండమైందని నేనే రాస్తాను, ఎడిటోరియల్ రాస్తాను, మధ్య పేజీ ఆర్టికల్ రాస్తాను. ప్రజలను మోసగించడం తప్ప, ధనార్జన తప్ప, ధన పిశాచి పట్టుకున్న తప్ప దీంట్లో వాస్తవాలు, న్యాయం, ప్రొఫెషన్. అందుకని నేను విజ్ఞప్తి చేసేది, ఇవాళ జర్నలిజం పెద్ద ప్రశ్నార్థకం ఉంది. డబ్బున్న వారి చేతుల్లోనే, డబ్బున్న వారి కొరికి రాస్తున్నాయి కదా చాలా. అది డబ్బు కొరికే, మళ్ళీ వాస్తవాలు రాసినట్టు ఉండాలంతే. ఇదివరకు కమ్యూనిస్టు పార్టీల వార్తలు వేయటానికి ఆనాడున్న ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక కమ్యూనిస్టు వ్యతిరేక వార్తలు, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ పెద్దలు మన రాతలు, మన వార్తలు రాసుకోవడానికి విశాలాంధ్ర పత్రిక ప్రారంభిద్దామని విశాలాంధ్ర. ఇవాళ అన్ని కమ్యూనిస్టు పార్టీ వార్తలు అన్ని పత్రికలు వేస్తున్నాయిగా. ఎందుకు వేస్తున్నాయి? ప్రేమతోనా? వ్యాపారం అమ్ముడు పోవాలి, ప్రజల్లోకి పోవాలి, వాస్తవాలు చెప్తున్నట్టు నటించాలి. అందుకని నేను పెద్దలందరికీ ఇదొక్కటే మన అంశాన్ని, మన అస్తిత్వాన్ని చూసే కాదు, దీన్ని మనం క్రిటికల్గా ప్రతి దాన్ని చూస్తే తప్ప ఇక్కడున్న జర్నలిజం ఒక వ్యాపారంగా మారిపోయినటువంటి స్థితిని గుర్తుంచుకోవాలని. తెలంగాణ వచ్చింది కాబట్టి నేను తెలంగాణలో కాంక్షించింది, ప్రజలు ఆశించాల్సింది నీళ్లు, నిధులు, ఉపాధి.
అది అందరికీ తెలుసు. దాంతోపాటు ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామిక హక్కులు కాపాడాల. గత ప్రభుత్వము అణిచేసింది, నిరంకుశంగా వ్యవహరించిందని మనం అణిచేస్తే అది మంచిగా. ప్రజాస్వామిక హక్కులు కాపాడలేని ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాదు. నీళ్లు నిధులు ఉపాధి కల్పించిన అది ప్రభుత్వం కాదు. ప్రజాస్వామిక హక్కులు ఖచ్చితంగా కాపాడాలి. అది మనకు వ్యతిరేకమైన అనుకూలమైన దాన్ని గౌరవించుకోవాలి. అది పడకపోతే నిజాం రాజు గొప్ప. ఏం తప్పు చేశాడు నిజాం రాజు? సార్ ఏం తప్పు చేశాడు? ప్రజాస్వామ్యం అని చెప్పామా నిజాం రాజుని? ప్రజాస్వామిక పరిపాలన అన్నామా? అప్పటానికే కదా మనం పోరాటం చేసింది. అందువల్ల ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలు నీళ్ళిచ్చినా, నిధులిచ్చినా, ఉపాధి ఇచ్చినా ప్రాథమికంగా ప్రజాస్వామ్య హక్కులను గౌరవించే స్థితి, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించే స్థితి ఉండాలి. ఉపాధి, పొలానికి నీళ్లు, క్రైటీరియా ఆఫ్ ఎ డెమోక్రసీ ఇస్ జస్ట్ ఫర్ ప్రొటెక్టింగ్ డెమోక్రటిక్ ఫండమెంటల్ రైట్స్. అంతకన్నా మించి లేదు. మనకు వ్యతిరేకంగా రాస్తున్నాడంటే ఎదిరించే శక్తి మనకున్నది, ఎదిరిద్దాం అంతే. నేను కొట్టగలిగారా? నీకు వ్యతిరేకంగా రాస్తే మూడు ఎదిరించగలిగారా? నీకు వ్యతిరేకంగా రాస్తే మాట్లాడే శక్తి ఉంది, ఎక్స్పోజ్ చేసే శక్తిని సంపాదించుకున్నాం. ఆ గౌరవం మన ప్రజాస్వామ్య తెలంగాణలో ఉండి తీరాలి. అందుకని మనను మనం నిందిద్దాం, తప్పు అని చెప్తాం, దాని పత్రికలను మూసేయమని చెప్పడం గౌరవం కాదు. మన అనుభవం చూసాం, ఎమర్జెన్సీని చూసాం. ఆ అనుభవాన్ని నేర్చుకున్న తర్వాత మనకు వ్యతిరేకంగా రాసే పత్రికల్ని, ఇతరుల్ని అణిచేద్దామంటే మాత్రం అట్టగలుగుతాం. దానికి వ్యతిరేకంగా పోవడం ఎవరు గౌరవిస్తారు? ఎవరు గౌరవిస్తారు? వారు ప్రసారం చేసిన ప్రసారాలను వారిని గౌరవిస్తారా? నేను వ్యతిరేకించానుగా. ఈ గవర్నమెంట్ ఛానళ్ళను మూసేయటాన్ని నేను వ్యతిరేకించాను. కానీ ఆ ఛానళ్ళు ప్రసారం చేసిందని ఖండించాను, తప్పు అని చెప్పాను. నేను ప్రధానమైనటువంటి ఆ అంశం నేను మిగతా అంశాల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి 3 మాసాలకి ఏముంది ఆ బడ్జెట్లో చెప్పండి? 8 మాసాలు అయిపోయింది. ఒక క్వార్టర్ బడ్జెట్ ఇన్ని వేల కోట్లతో నడపలేదా కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని? ప్రతిపక్షాలు ఇంకొక 12 మాసాలు ఉన్నట్టు దానికి అప్పులు అవుతున్నట్టు ఒక క్వార్టర్లో హాయిగా నేను అనుకుంటాను 13,000 కోట్ల రూపాయల డెఫిసిట్ ఉన్నా కూడా కేసీఆర్ బ్రహ్మాండంగా అన్లెస్ యంత్రాంగం సహకరించకపోతే తప్ప హాయిగా ఆయన చేసినటువంటి ప్రకటనలన్నీ ఆచరణ తీసుకొచ్చి 3 మాసాలు, మళ్ళీ 3 మాసాల తర్వాత 2015 and 16 యాన్యువల్ బడ్జెట్. అది టెస్ట్ ఆఫ్ టైం. అది ఈ కొత్త ప్రభుత్వానికి నిజమైనటువంటి టెస్ట్. ఇప్పటికీ సగం గత ప్రభుత్వాన్ని 3 మాసాలు అయిపోయింది, ఒక క్వార్టరే మిగిలింది. దానికి ఖర్చు పెట్టలే డబ్బులకి ప్రతిపక్షాలు నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఖర్చు పెట్టలేరు, మీ దగ్గర డబ్బులు లేవు, 13,000 కోట్ల రూపాయలు ఏడంగా తీసుకొస్తారు. అబ్సల్యూట్లీ దానికి వాకౌట్. ప్రధాన ప్రతిపక్షం, పరిపాలించిన ప్రతిపక్షము ఇంత తొందరపాటుతో ఉంటే ప్రజలు వారి మరొక అవకాశం కూడా ఇచ్చే అవకాశం లేదు. 3 మాసాల కొరకు దీన్ని ఎందుకు వ్యతిరేకించారు? అందుకని ఇవాళ మంచికి ప్రభుత్వ పక్షం మీడియా, చెడుకు ప్రతిపక్షంగా వ్యవహరిస్తే తప్ప నిజమైన పాత్ర మీడియా వ్యవహరించినట్టు కాదు నేను భావిస్తూ, ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి నిజంగా ఇంతకుముందు మిత్రులు నారాయణ గారు చెప్పారు, శేఖరి, నేను పొద్దున ఒక ఛానల్లో మాట్లాడాను. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది,
కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ లేదు ఈ తెలంగాణ పట్ల, టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని అడగలేదు, లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించడం లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం మీకు స్నేహంగా లేదు, లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసింది. ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడే ఒక భావం అందరికీ వచ్చిందిగా. కేసీఆర్ కూడా స్పష్టంగా చెప్పుకున్నాడుగా, మనకు రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదట ఎదురయ్యే కష్టం విద్యుత్ శక్తి అని చెప్పాడుగా. ఆయన అడగలే, నేను ఫాసిస్ట్ అన్నాడు, నీ ప్రభుత్వానికి నాకు మిత్రుడు కాదంటున్నాడు. ఓకే, రాజకీయంగా చూసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ తెలంగాణ ప్రజలను కక్ష కట్టున్నది? వాళ్ళు ఇవ్వచ్చుగా. ప్రభుత్వం అడగలేదు, అయినా మేము ఇస్తున్నాం కరెంట్ అదనంగా. ప్రజలు చనిపోతున్నారు, రైతాంగం చనిపోతున్నారు, పంటలు నష్టపోతున్నాం. ఎందుకు రాలే ముందుకు? పక్షపాత ధోరణి, సవతి తల్లి ప్రేమ, సవతి తల్లి వైఖరి ఎందుకు చెప్పకూడదు? నిందిద్దాం, అడగలేదని అనుకుందాం. నువ్వు పరిపాలకుడిగా, ప్రజాసేవకుడిగా కేంద్రంలో నీకు సర్ప్లస్, నీ కొంత నీ చేతిలో ఉన్న విద్యుత్ శక్తిని కష్టాల్లో నష్టాల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు? నేను ఇది ఇచ్చాను, అడగకుండా ఇచ్చాను చెప్పుకోవచ్చుగా. శాస్త్రి గారు రండి, ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్రి గారు ఇచ్చారు, తిరుమలరావు గారు ఇచ్చారు, రండి శాస్త్రి గారు. అందుకని ఎత్తు చూపాల్సింది ఖచ్చితంగా. మంచికి అధికార పక్షం, చెడుకు ప్రతిపక్షం. ఈ వయా మీడియా లేదు. వయా మీడియా వ్యవహరించిందంటే మళ్ళీ ఏదో దీంట్లో ఉన్నట్టే. అందుకని పత్రికలు ఖచ్చితంగా కొత్త రాష్ట్రానికి, కొత్త ప్రభుత్వానికి, కొత్త పరిపాలనకు, నూతన విధానాలకు ప్రోత్సాహాన్ని ఇస్తూనే విమర్శనాత్మకమైన దృష్టి పత్రికలు పెట్టకపోతే, మీడియా పెట్టకపోతే ప్రజల తరఫున ఎన్నికయ్యేది లెజిస్లేచర్లో ఉన్నారు తప్ప, బాధ్యత ప్రజాస్వామ్యంలో మీడియాకి ఇచ్చిన పాత్ర రిప్రజెంటేటివ్ పాపులర్ ఒపీనియన్స్ ఆఫ్ ది పీపుల్. అది వైఫల్యం చెందితే అది పత్రికలుగా, జర్నలిజంగా, జర్నలిస్టుగా మనుగడ ఉండదు. పబ్లిక్ ప్రజా ప్రయోజనాన్ని నెరవేర్చిన వాళ్ళని కామని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.